హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కోసం గవర్నమెంట్, ప్రైవేట్ అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్ అప్డేట్స్ అయితే కంటిన్యూస్గా ఇక నుంచి అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూసుకుంటే కనుక మీకు లాస్ట్ వీడియోకి సంబంధించి మనకు చాలా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది సబ్స్క్రైబర్స్ నుంచి. ఎవరైతే లాస్ట్ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఈ వీడియో ద్వారా. అలాగే ఈ వీడియోలో మీ అందరి కోసం ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. డిఆర్డిఓ నుంచి మీకు ఒక మంచి నోటిఫికేషన్ అండి. పే స్కేల్ కనుక చూసుకుంటే 37,000. సో వితౌట్ ఎనీ డిలే మనం నోటిఫికేషన్ సంబంధించి క్లియర్‌గా వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూద్దాం. సో చూసుకుంటే గనక మీరు అఫీషియల్ వెబ్‌సైట్ మనకు డిఆర్‌డిఓ గనక ఓపెన్ చేస్తే మీకు drdo.government.in అనే వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీరు కెరియర్స్ అనే డ్రాప్ డౌన్‌లో క్లిక్ చేస్తే గనక మీకిలా ఓపెన్ అవుతుంది. సో మీరు కెరియర్స్ అనే దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు స్క్రోల్ డౌన్ చేస్తే గనక మీకిక్కడ ఇంటర్వ్యూకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ద పొజిషన్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే ఫైల్ అయితే ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. చూసుకుంటే గనక మీరు రైట్ సైడ్ ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్ అండ్ అప్లికేషన్ ఫార్మ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కనుక ఇది క్లిక్ చేస్తే పీడీఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఇక్కడ క్లియర్‌గా డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా. సో వేరియస్ పొజిషన్స్ అయితే మనకు వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే సీరియల్ నెంబర్ 1 అలాగే 2, 3 అలాగే 4, 5, 6 పొజిషన్స్ సీరియల్ నెంబర్స్‌కి అయితే వేకెన్సీ రిలీజ్ చేయడం జరిగింది. మనకు పే స్కేల్ గనుక చూస్తే ప్రతి ఒక్క దానికి పే స్కేల్ సేమ్ ఉంది. చూసుకుంటే మనకు 37,000 అయితే ఇనిషియల్‌గా ఇవ్వడం జరిగింది. దాంతో పాటు మనకు హెచ్ఆర్ఏ కూడా ప్రొవైడ్ చేస్తారు. హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలయన్స్ అండి. సో దాంతో పాటు మనకు ఇక్కడ సీరియల్ నెంబర్ 1కి 3 పొజిషన్స్ అయితే ఉన్నాయి. అలాగే స్క్రోల్ చేస్తే గనక సీరియల్ నెంబర్ 2కి 2 పొజిషన్స్ ఉన్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌కి. అలాగే సీరియల్ నెంబర్ 3కి 1 పొజిషన్ ఉంది. అలాగే చూసుకుంటే గనక సీరియల్ నెంబర్ 4కి 3 పొజిషన్స్, అలాగే సీరియల్ నెంబర్ 1కి, సీరియల్ నెంబర్ 5కి 1 పొజిషన్, అలాగే సీరియల్ నెంబర్ 6కి 2 పొజిషన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం చూసుకుంటే గనక ఇక్కడ క్లారిటీగా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ పొజిషన్‌కి వాళ్ళు డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ అయితే క్లియర్‌గా మెన్షన్ చేశారు. సీరియల్ నెంబర్ 1, 2, 3 పొజిషన్స్‌కి 6థ్ మే అయితే డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ. ఇక్కడ చూసుకుంటే మీరు క్లారిటీగా. అలాగే స్క్రోల్ చేస్తే గనక 4, 5, 6 అనే సీరియల్ నెంబర్స్‌కి మనకు 7థ్ మే వచ్చేసి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఇక్కడ చూసుకుంటే మీరు. దాంతో పాటు మీకు ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ ఫార్మ్ కూడా ఇవ్వడం జరిగింది. స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఈ పీడీఎఫ్ ఫైల్‌లో డీటెయిల్‌గా ఈ అప్లికేషన్ ఫార్మ్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది అనెక్షర్ 1 ఇది మనకొచ్చేసి అప్లికేషన్ ఫార్మ్ ఫర్ ద జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఇన్ డీజీఆర్ఈ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మనకు సీరియల్ నంబర్ మీరు ఏది అప్లై చేసిన ఆ సీరియల్ నంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఏ ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే కాదు, ఆఫ్‌లైన్ అప్లికేషన్. పోస్ట్ సీరియల్ నంబర్ ఇక్కడ మెన్షన్ చేయండి. అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే ఫుల్ నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫాదర్స్ నేమ్ కూడా క్యాపిటల్ లెటర్స్‌లో ఎంటర్ చేయండి. మదర్స్ నేమ్ కూడా క్యాపిటల్ లెటర్స్‌లో ఎంటర్ చేయండి. ఇక్కడ అఫిక్స్ రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటే మీరు ఫోటోగ్రాఫ్ తీసుకొని మీరు జస్ట్ గమ్ పెట్టి అతికించండి. ఇక్కడ మీరు స్టేపుల్ చేయొద్దు. సో చూసుకుంటే మీరు మ్యారీడ్ అయితే స్పౌస్ నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్. సో మీ జెండర్ కూడా ఇక్కడ క్లిక్ చేయండి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇక్కడ క్లిక్ చేయండి. సో అలాగే డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంటర్ చేయండి. కరస్పాండెన్స్ అడ్రెస్ అంటే కరెంట్‌లీ మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రెస్ పిన్ కోడ్‌తో సహా మెన్షన్ చేయండి. ఎందుకంటే కరస్పాండెంట్ అడ్రెస్‌లో మీ వెరిఫికేషన్‌కొస్తే కరెంట్ ఉన్న అడ్రెస్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. సో పర్మనెంట్ అడ్రస్‌లు అన్నీ ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే మొబైల్ నంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ ఆర్ మ్యాండేటరీ. సో ఈ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. ఎగ్జామినేషన్ పాస్డ్ సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో, ఏ బోర్డ్ యూనివర్సిటీ నుంచి పాస్ అయ్యారో, ఎప్పుడు పాస్ అయ్యారో, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, అలాగే డివిజన్, గ్రేడ్ అండ్ పర్సెంటేజ్ ఇన్ సీజీపీఏలో కన్వర్ట్ చేసి ఇక్కడ పర్సెంటేజ్ క్లియర్‌గా మెన్షన్ చేయండి. మీరు ఎవరికైనా ప్రయర్ ఎక్స్‌పీరియన్స్ గనుక ఉంటే ఇక్కడ ప్రయర్ ఎక్స్‌పీరియన్స్ కూడా మెన్షన్ చేయండి. ఎక్కడ మీరు నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఏ ఆర్గనైజేషన్ పనిచేస్తున్నారో ఆర్గనైజేషన్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఫ్రమ్ నుంచి టు డేట్ అనేది క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఆ డేట్స్ ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మీరు వెదర్ క్వాలిఫైడ్ యూజీసీ, సీఎస్ఐఆర్, నీట్, గేట్ ఎగ్జామినేషన్ మీరు క్వాలిఫై అయితే యెస్ అని పెట్టండి. నో అంటే నో అని పెట్టండి. సో ఇఫ్ క్వాలిఫై అయితే దాని డీటెయిల్స్ సంబంధించి ఇక్కడ స్కోరు, వాలిడిటీ అనేది క్లియర్‌గా మెన్షన్ చేయండి. సో దాంతో పాటు ఇక్కడ డిక్లరేషన్ చేసి ఇక్కడ సిగ్నేచర్ మీ క్యాండిడేట్ సిగ్నేచర్ ఇక్కడ సైన్ చేయండి. అలాగే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మెన్షన్ చేసి డేట్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. సో పైన స్క్రోల్ చేసి మనం ఇప్పుడు దీనికి డూస్ అండ్ డోంట్స్ ఒకసారి చెక్ చేద్దాము. చూసుకుంటే గనక మీరు అప్లికేషన్ ఫార్మ్ డ్యూలీ కంప్లీట్ అప్లికేషన్ ఫార్మ్ విత్ బయోడేటా అండ్ వన్ సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్ట్ కాపీస్ ఆఫ్ మార్క్ షీట్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ 10th ఆన్వర్డ్స్ అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీరు కింద ఇచ్చిన అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేసి బయోడేటా ఫార్మ్ ఫిలప్ చేసి వన్ సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, వన్ సెట్ అంటే వన్ సెట్ మీ ఎడ్యుకేషనల్ కాపీస్ అన్నిటిని మీరు అటెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ మీరేమైనా ఉంటే, అలాగే మీరేం చేయాలంటే ఇది అడ్రెస్ టు ద డైరెక్టర్ డిఫెన్స్ జియో ఇన్ఫర్మేటిక్స్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ డీజీఆర్ఈ
అని సెక్టర్ 37 చండీగఢ్ అని షుడ్ బి బాట్ అని ఈ ఈ ప్లేస్‌కి మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మీకు ఇంటర్వ్యూ వచ్చేసి చండీగఢ్‌లో ఉంటుంది. సో, వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఒరిజినల్ డాక్యుమెంట్స్‌తో పాటు రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీకైతే చెప్పాను అఫిక్స్ చేయమని చెప్పి, అలాగే క్యాండిడేట్స్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ అండ్ పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్ వాళ్ళేం చేయాలంటే వాళ్ళు ఎన్ఓసీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే వాళ్ళ ఎంప్లాయర్ నుంచి తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది వాక్ ఇన్ ఇంటర్వ్యూకి. సో, అప్లికేషన్ ఆల్రెడీ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో అది కూడా చూపియడం జరిగింది. ఇంకొకటేంటంటే ఇక్కడ ఇన్‌కంప్లీట్‌లీ ఫీల్డ్ అప్లికేషన్స్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సెలక్షన్ ప్రాసెస్ ఇది ఓన్లీ త్రూ వాక్ ఇన్ ఇంటర్వ్యూ విల్ బి ప్యూర్‌లీ ప్రొవిజనల్ సబ్జెక్ట్ టు ద వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. మిమ్మల్ని సెలక్షన్ అయిందంటే మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసినాకనే వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. అలాగే క్యాండిడేట్‌ని రిజెక్ట్ చేయడానికి అన్నీ వాళ్ళకు పవర్స్ అయితే ఉంటాయి. మిస్ మ్యాచ్ ఏమన్నా మీరు ఏదైనా మిస్ మ్యాచ్ డాక్యుమెంట్స్ ఇవ్వడం గాని, డిసిప్లినరీ యాక్షన్ ఏదైనా ఉంటే గనక అయితే మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికైతే వాళ్ళకైతే అన్ని పవర్స్ ఉంటాయి. అలాగే మాక్సిమం ఏజ్ చూసుకుంటే 28 ఇయర్స్ జూనియర్ రిసర్చ్ ఫెలోషిప్‌కి అండ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ అండ్ 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ కేటగిరీ యాస్ పర్ గవర్నమెంట్ రూల్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా టైమింగ్స్ గనుక చూసుకుంటే గనక మీకు రిపోర్టింగ్ టైమ్ వచ్చేసి 8:30 ఏఎం అండి. ఇక్కడ చూసుకుంటే అండ్ అప్లికేషన్ వుడ్ బి యాక్సెప్టెడ్ 10 ఏఎం. మీరు హార్డ్ కాపీ ఫిల్ చేసి మీరు 8:30 లోపు డీఆర్‌డీఓ సంబంధించి ఆ అడ్రస్ ఏదైతే ఇందాక మనం డిస్కస్ అడ్రస్‌కెళ్ళండి. అండ్ మీరు 10 ఏఎం వరకైతే మీ అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. బియాండ్ 10 ఎళ్తే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు. ఇనీషియల్ స్క్రీనింగ్ వచ్చేసి వెరిఫికేషన్ ఆఫ్ టెస్టిమోనియల్స్ వుడ్ బి డన్ బిట్వీన్ 10-11 ఏఎం అండి. సో, మీ టెస్టిమోనియల్స్ అండ్ మీ డాక్యుమెంట్స్, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ ఎవ్రీథింగ్ వచ్చేసి 10-11 ఏఎం వరకైతే చెక్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ డేట్ రోజు. అండ్ ఇంటర్వ్యూ ఆఫ్ ది స్క్రీన్ షార్టెస్ట్ క్యాండిడేట్స్ వుడ్ టేక్ ప్లేస్ ఆన్ 11 ఏఎం. సో, 10 నుంచి 11 ఏఎం వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. 11 ఏఎం నుంచి అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో, జనరల్ గైడెన్స్ చూసుకుంటే గనక క్యాండిడేట్స్ కెన్ అప్లై ఓన్లీ ఫర్ 1 ఫెలోషిప్ యాస్ పర్ ఈజ్ ఆర్ ఎసెన్షియల్ డిజైరబుల్ క్వాలిఫికేషన్. సో, ఇచ్చిన 6 సీరియల్ నంబర్స్‌లో మీరు ఏదైనా ఒక్కదానికి అప్లై చేయొచ్చు. అలాగే నంబర్ ఆఫ్ ఫెలోషిప్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ డిపెండింగ్ అపాన్ ద ప్రివైలింగ్ రిక్వైర్మెంట్స్ అని మెన్షన్ చేశారు. సో, ఇక్కడ ఇచ్చిన వేకెన్సీస్ కంటే ఎక్కువన్నా అవ్వచ్చు, తక్కువన్నా అవ్వచ్చు అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే మీరు చండీగఢ్‌కెళ్ళి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయినందుకు మీకు టీఏడీవీ ట్రావెలింగ్ అలవెన్స్ అండ్ డియర్‌నెస్ అలవెన్స్ అయితే ఇవ్వనని క్లియర్‌గా మెన్షన్ చేశారు. నో టీఏడీ అని మెన్షన్ చేశారు. అలాగే క్యాండిడేట్స్ షల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ద ఇంటర్వ్యూ ఆన్ ది బేసిస్ ఆఫ్ క్రైటీరియా ఇన్ ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్. మీరు అలాగే స్కోర్ ఆఫ్ నేషనల్ రిటన్ టెస్ట్ అండ్ నెట్ గేట్ అనేది ఉండాలి. పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అబౌట్ మినిమమ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ విల్ బి కన్సిడర్డ్ ఓన్లీ వెన్ క్యాండిడేట్స్ నాట్ అపియర్డ్ ఇన్ నీట్ గేట్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. చూసుకుంటే గనక సో, ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పొజిషన్‌కి సంబంధించి మనము ఒకసారి క్వాలిఫికేషన్ చూసుకుందాం. చూసుకుంటే గనక మనకు సీరియల్ నంబర్ 1 పొజిషన్‌కి చూసుకుంటే ఎంఈఆర్, ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విత్ ఫస్ట్ డివిజన్ బోత్ అట్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే మెన్షన్ చేశాడు. ఏదైనా యూనివర్సిటీ నుంచి. అలాగే ఆర్, ఆర్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఎంఎస్‌సి, బీఈ, బీటెక్ ఇన్ ఫస్ట్ డివిజన్ విత్ ఎన్ఈటీ గేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ మెన్షన్ చేశారు. ఇది మినిమమ్ బేసిక్ రిక్వైర్మెంట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. డిజైరబుల్ క్యాండిడేట్స్ అంటే డిజైరబుల్ ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్స్ హ్యావింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ న్యూమరికల్ మోడలింగ్, సిమ్యులేషన్ అండ్ కోడింగ్ ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ ఆఫ్ వర్చువల్ రియాలిటీ డెవలప్మెంట్ యూనిటీ, నాలెడ్జ్ ఆఫ్ వర్చువల్ డెస్క్టాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ సీరియల్ నంబర్ 2 కనుక చూసుకుంటే అయితే మనకు క్యాండిడేట్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ న్యూమరస్ మోడల్, సిమ్యులేషన్ కోడింగ్ ఎక్స్పీరియన్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ప్రతి ఒక్క దానికి ఏదో ఒక డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితుంది. సీరియల్ నంబర్ 3 చూసుకుంటే మనకు కంప్యూటర్ అండ్ స్టాటిస్టికల్ టూల్స్ పైన అవగాహన ఉండాలి. అలాగే మనకు సీరియల్ నంబర్ 4 చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫీల్డ్ వర్క్ ఇన్ హిమాలయ గాని, ఈ కొంచెం ఈ ఎస్ఐఆర్‌కి సంబంధించిన డేటా సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలి. సో, అలాగే ఈ ప్రతి ఒక్క సీరియల్ నంబర్‌కి మీకు ఇక్కడ డిజేబుల్ క్వాలిఫికేషన్ సంబంధించి అయితే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, ఇదే అండి మీకు 37,000తో వితౌట్ ఎనీ రిటన్ టెస్ట్, వితౌట్ ఎనీథింగ్ మీకు డైరెక్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తోటే జాబ్ రావడం అనేది చాలా రేర్ ఆపర్చునిటీ ఇది. సో, ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ ఈ వెబ్‌సైట్‌కి లాగిన్ చేసి అప్లికేషన్ ఫార్మ్ డౌన్‌లోడ్ చేసి ఫిలప్ చేసేసి మీరు హార్డ్ కాపీతో ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ట్రై చేయండి. సో, ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే గనుక వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో థట్ ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి. సో, వీడియోకి మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.